నాయకులందరూ కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నారు. సో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో 23,000 స్కూళ్ళని మూసివేస్తామని చెప్పేసి దానికి నిరసనగా ఆఫీస్ ను ముట్టడికి వచ్చారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే. నమస్తే. చెప్పండి, ప్రధానంగా మీ రీజన్ ఏంటి ఆఫీస్ ను ముట్టడి చేయడానికి? ఈ ఇటీవలనే సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరులో మాట్లాడుతూ 23,000 పాఠశాలలు రాష్ట్రంలో ఉన్నటువంటి 27,000 పాఠశాలలో 23,000 పాఠశాలను మూసివేస్తామని చెప్పేసి ప్రకటించడం అనేది చాలా సిగ్గుసేటుగా మేము భావిస్తా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రికి ఏ మాత్రం ప్రభుత్వ విద్యారంగం మీద శ్రద్ధ ఉన్నా, ఆసక్తి ఉన్నా వెంటనే ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లే ప్రభుత్వ స్కూళ్లలో అనేకమైనటువంటి ప్రభుత్వ స్కూల్లో కనీసం మౌలిక సదుపాయాలు లేక, టాయిలెట్స్ లేక, తాగడానికి నీళ్ళు లేక, అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ లేక అనేక మంది లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు గురవుతా ఉన్నారు. కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో ఉన్నటువంటి పెండింగ్ నిధులు 200 కోట్ల పెండింగ్ నిధుల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ ని పరిష్కరించకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి గారడీ చేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఈ రోజు మొత్తం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా దాదాపు విద్యారంగానికి 10% నిధులు కేటాయిస్తామని చెప్పేసి అన్నారు. మూతపడ్డ ప్రభుత్వ స్కూళ్లు, గత ప్రభుత్వం మూసేసిన ప్రభుత్వ స్కూల్ని 6,000 ప్రభుత్వ స్కూల్ అని తెరుస్తామని చెప్పేసి మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ స్కూల్ ఏ ఒక్క ప్రభుత్వ స్కూల్ని బాగు చేయకుండా 23,000 ప్రభుత్వ స్కూల్ని మేము రద్దు చేస్తామని చెప్పేసి అధికారం ఎవరిచ్చారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎవరిచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ విధానాలు మొత్తం గాలివాటు విధానాలు ఉన్నాయి. మీ విధానాలు మొత్తం కూడా అప్పుడప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని చూసాం, ఇప్పుడు నీ పరిపాలన చూస్తా ఉన్నాం. విద్యారంగంలో ఎమర్జెన్సీని తప్పించాలని నీ విధానాలు ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి విద్యారంగాన్ని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. విద్యారంగాన్ని పరిష్కరించి ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి ఫీజుల దోపిడీని కూడా అరికట్టడం కోసం ఫీజుల నియంత్రణ చట్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థి ఉద్యమాన్ని తొలగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రధానంగా డిమాండ్స్ ఏంటి? మీరు ఈ ఆఫీస్ ని ముట్టడి చేయడానికి ప్రధాన డిమాండ్ ఒక 3 ఉన్నాయండి. ఒకటి, అందరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇంకొకటి అంటే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి. అందరికి ఫీజు నియంత్రణ చట్టం లేకపోయేసరికి అందరికి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఏంటంటే 50,000 ఒక్కొక్కరికి 1,00,000 కూడా తీసుకుంటున్నారు. అంటే ప్రతి ఒక్క న్యాయమైన విద్య ఉండాలి కదా. అలాంటి కాకుండా పేద జనాలకి, పేద విద్యార్థులకి, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చాలా కష్టం అవుతుంది. ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి. ఇప్పుడు సీఎం గారు మాట్లాడుతూ 23,000 పైచిలకు స్కూళ్ళని మేము మూసివేయబోతున్నాం, కేవలం స్టూడెంట్స్ లేనందువల్లనే మూసేస్తున్నామని చెప్తున్నాం. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎక్కడ స్టూడెంట్స్ లేరు. స్టూడెంట్ ప్రతి ఒక్క స్కూల్లో ఉన్నారు. స్టూడెంట్ ఉన్న స్కూళ్ళలో మన టీచర్స్ లేరు. 50 మంది స్టూడెంట్ ఉంటే 2 టీచర్స్ కాకుండా 1 టీచర్స్ ఉన్నారు. 5th వరకు 5 సబ్జెక్టులు ఉంటాయి. 5 సబ్జెక్ట్ ఉంటే 1 టీచర్స్ ఎట్లా మోటివేట్ చేస్తారు? దాని వల్లనే స్టూడెంట్ వాళ్ళు ప్యాక్ ఉన్నారు తప్ప స్టూడెంట్ వాళ్ళు లేరు అనేది పచ్చిని అబద్ధం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేడు. అండ్ బడ్జెట్ లో కూడా విద్యకు దాదాపు 5% మాత్రమే బడ్జెట్ కేటాయించింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు. దానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా మరి ఏం చేసిండు? 3 సంవత్సరాలు అవుతుంది కదా. కానీ ఇచ్చిండు ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్ని ప్రమోట్ చేస్తామని చెప్పిండు. అప్పటి వరకు 3 ఏళ్ళు గడుస్తుంది. ఇప్పటి వరకు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకనే నా విద్యార్థులకు అన్యాయం జరుగుతుందా ఏంటి? ఎడ్యుకేషన్ మినిస్టర్ ని కేటాయించాలి కదా. అది ఎందుకు చేస్తలేరు మరి? అంటే ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కి మాకు హక్కు ఉందనే చేస్తలేరా, లేకుంటే అన్యాయం చేయడానికి చేస్తలేరా? ప్రతి ఒక్క ఇప్పుడు 23,000 స్కూళ్ళని మూతి వేస్తాం అంటున్నారు కూడా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఉన్న స్కూళ్ళలో టీచర్స్ ని ప్రమోట్ చేయకుండా డైరెక్ట్ రిటర్మెంట్ చేస్తున్నారు. మళ్ళీ దాని వల్లనే పిల్లలు స్కూల్ కి వెళ్తే టీచర్స్ లేరు. మరి స్కూల్ పిల్లల బతుకులు ఏమైపోవాలి? టీచర్ ఉంటేనే కదా ఒక విద్యార్థి బాగుపడతాడు. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ ఒకటే, ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి. ఇప్పుడు ఏవైతే 23,000 స్కూళ్ళని మూసివేద్దాం అంటున్నారో అవన్నీ మూసివేయకుండా స్కూళ్ళకి న్యాయం జరిగేలా చేయాలి. ఇంకొకటి ఏంటంటే విద్యార్థులకు మస్తు అన్యాయం. మన గురుకులలో పాఠశాలలో సరైన వసతులు కల్పించాలి. ఎట్లా ఉంది గవర్నమెంట్ విద్యా వ్యవస్థ? ఎట్లా ఉంది? అండ్ ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది అసలు? ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన చదువు అందుతలేదు కాబట్టి తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలకు తోలుతున్న ఒక సిచ్యువేషన్ మన తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది. అంటే ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళను వీళ్ళు ఎందుకు మెరుగుపరుచలేరు అంటే ఈ రోజు కార్పొరేట్ ప్రైవేట్ సెక్టర్ ఏదైతుందో ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి కార్పొరేట్ విద్యా వ్యవస్థలను తీసుకొచ్చి ఈ రోజు ఈ రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో వాటి ఫండింగ్ కోసం వాళ్ళు విచ్చలవిడిగా ఫండింగ్ చేసుకుని వాళ్ళు దోసుకోవడానికి ఈ రోజు ప్రభుత్వ స్కూళ్ళను నిర్వీర్యం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు
విశ్వవిద్యాలయాలు చూస్తే ఈ రాజకీయ నాయకులే ఈ రోజు పాఠశాలలు ఉన్నాయి. ఈ రోజు గ్రీన్వుడ్ హై స్కూల్స్ చూస్తే మన చల్ల ధర్మారెడ్డికి, లేకపోతే మల్లారెడ్డి యూనివర్సిటీ చూస్తే మంత్రి మల్లారెడ్డిది, లేకపోతే అనురాగ్ యూనివర్సిటీ చూస్తే పల్లా అనురాగది, మన మమతా మెడికల్ కాలేజ్ చూస్తే పువ్వ రజయ్యి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే పర్టికులర్ గా రాజకీయ నాయకులే వాళ్ళ వ్యాపారం కోసం విద్యను ఒక వ్యాపారంగా మార్చుకొని ఈ రోజు కార్పొరేట్ విద్యా వ్యవస్థను వాళ్ళ పెట్టుబడులు పెట్టి లాభాలు లక్షల కొద్ది బీటెక్ సీట్లని, మెడికల్ సీట్లని కోట్ల కొద్ది దోసుకుంటున్నారు. ఇది పర్టికులర్ గా పడుతుంది. అందుకే ప్రభుత్వ విద్యా వ్యవస్థను వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి మేము చెప్తున్నాం. సో ఇప్పుడు సీఎం గారు మాట్లాడుతూ 23,000 గవర్నమెంట్ స్కూళ్ళని మూసివేస్తామని చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు అన్న? 23,000 కాదు, 27,000 పై చిరుకు స్కూళ్లను ఈ రోజు 7,000 తీసుకొచ్చింది. ఆ 7,000 స్కూళ్లను 4,000 కుదిపేస్తామంటున్నారు. అంటే ఎందుకు కుదిపేస్తారంటే స్కూళ్ళల్లో విద్యార్థులు లేరన్న నెపంతో కుదిపేస్తామంటున్నారు. మీకు సిగ్గు ఉంటే ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పాఠాలు బోధించడానికి టీచర్ లేరయ్యా, లేకపోతే మనకు మూత్రశాలలు లేవయ్యా, పక్క బిల్డింగ్స్ లేవయ్యా, క్లాసులు చెప్తామంటే వాళ్ళకు సరైన భవనాలు లేవయ్యా, వాళ్ళకి వేసుకున్నామంటే డ్రెస్సులు లేవు, తిండి లేదు. అవి మెరుగుపరచండి ఫస్ట్. ఇలా అవి మెరుగుపరచకుండా ఇలా స్కూల్ మూసివేశామని చెప్పడం ఎంత సిగ్గు చేయటం. రేవంత్ నువ్వు పాఠశాలలో మెరుగుపరచా అని చెప్పేసిగా విద్యా వ్యవస్థను మెరుగుపరచని చెప్పి కదా ఈ రోజు అధికారంలో వచ్చింది. కానీ నువ్వేం చేస్తావు? ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు ఈరోజు తొత్తుగా మారి నీ ఫండింగ్ కోసం, నీ లాభాల కోసం చూసుకుంటే ఈ రోజు పేద విద్యార్థులకు విద్య అనేది అందకుండా పోతుంది. విద్య అనేది ఒక డబ్బున్నోనికి అందే అర్హతగా మారింది అయ్యా. మీరు ఈ సిగ్గుమాలిన పనిని మీరు వెంటనే విమర్శించుకొని ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నటువంటి కనీస సమస్యలను మెరుగుపరచండి. ఈ రోజు ఉచిత విద్య అందించేటట్టు మీరు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నా పేరు మరిమాయి పీడిఎఫ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. దాని డిమాండ్స్ ఏంటన్నా? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన 23,000 పాఠశాలలు మూసివేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే 23,000 పాఠశాలలు మూసివేయడం అంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల యొక్క విద్యను దూరం చేసినట్టు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా పేద నిరుపేద విద్యార్థులే చదువుతా ఉన్నారు. అలాంటి పాఠశాలలు తీసివేయడం అంటే ఈ ప్రభుత్వానికి, ఈ యొక్క ముఖ్యమంత్రికి పేద విద్యార్థుల పైన ఎలాంటి ప్రేమ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చేటువంటి కమిషన్లకు అలవాటు పడ్డటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం అంటే ఈ సింత కంటే సిగ్గుచేటు లేదని చెప్పేసి సందర్భంగా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే ఆ ప్రకటన ఉందో ఆ ప్రకటన తక్షణమే రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాలి. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు నిర్మించి నిన్ను గద్దెదించేంత వరకు కూడా పీడిఎస్ పోరాటం నిర్వహిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. వాళ్ళే మాట్లాడుతూ స్టూడెంట్స్ లేకపోవడం వల్లనే, స్కూల్ కి ఎవరు రాకపోవడం వల్లనే అది మూసివేయడం జరుగుతుందని ప్రస్తావిస్తున్నారు. ఈ రోజు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చి, అదే విధంగా ఈ రోజు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు అడ్మిషన్లు ఎప్పుడు చేస్తాయి? అక్టోబర్ లో చేస్తాయి. అక్టోబర్ నుంచి జనవరి వరకు, అక్టోబర్ నుంచి మొదలు పెడితే మార్చి వరకు చేస్తాయి. కాబట్టి వాళ్ళకి అడ్మిషన్లకు పర్మిషన్లు ఇచ్చి, ఆ కాలేజ్ స్కూళ్ళకు పర్మిషన్లు ఇచ్చిన తర్వాత ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ అయిన తర్వాత అడ్మిషన్లు తీసుకునేటువంటి ఒక స్థితి ఉంటది. అంటే ఈ రోజు జూన్ 15వ తారీఖు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ అవుతా ఉన్నాయి. ఇప్పటి నుంచి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. కానీ ప్రైవేట్ కార్పొరేటర్లు ఎప్పటి నుంచి చేస్తున్నారు? సెప్టెంబర్ అక్టోబర్ నుంచి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి ఈ రోజు ప్రభుత్వ పాఠశాలకు రావట్లే. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి బిల్డింగ్ ను మంచి నూతన భవనాలు నిర్మిస్తే ఈ రోజు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో చేరకుండా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చేరుతారు. కానీ మీరే కావాలని ప్రభుత్వ పాఠశాలలో సరిగా విద్య బోధిస్తలేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఒక స్థితి ఉంది. ఎందుకు మాట్లాడతారే? నీ యొక్క విద్యా అధికారులు ఏం చేస్తున్నారు? నీ డిఈఓలు ఏం చేస్తున్నారు? ఎంఈఓలు ఏం చేస్తున్నారు? ఎందుకు పర్యవేక్షిస్తలేరు? అన్ని పాఠశాలలు తిరిగి పర్యవేక్షించి కఠినంగా చర్యలు తీసుకుంటే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు డెవలప్ కావాలని చెప్పేసి తగినటువంటి బడ్జెట్ ని కేటాయిస్తే ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు విద్యార్థులు చేరని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇకనైనా విద్యారంగాన్ని డెవలప్ చేయండి, ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు మొత్తం రద్దు చేసి ప్రభుత్వ ఆధీనాలు తీసుకొని కామన్ స్కూల్ విద్యా విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.